హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మీకు కనపడుతున్నాయి. మేము యూఎస్లో ఉంటున్నామండి. యూఎస్లో వర్జీనియా అనే స్టేట్లో ఉంటున్నాం. ఈ ఫ్లవర్స్ అనేవి మా ఇంటి ముందు గార్డెన్లో ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు వేశారండి. ఇది స్ప్రింగ్ సీజన్ కదా, ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ చాలా చక్కగా పూస్తుంటాయి. ఈరోజు ఈ ఫ్లవర్స్‌తో పాటు వీకెండ్ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈ ఫ్లవర్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్? ఎంత బాగున్నాయో కదా! వీటిని డెఫోడిల్స్ అంటారండి. చిన్నప్పుడు మనకి ఇంగ్లీష్‌లో ఒక పోయెమ్ ఉండేది, డెఫోడిల్స్ అని. మీలో ఎంతమందికి గుర్తుంది? ఆ డెఫోడిల్సే ఈ ఫ్లవర్స్ అన్నమాట. చూడండి, ఇవి కూడా మా ఇంటి ముందు ఉన్న గార్డెన్‌లో ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ఆ పోయెమ్‌కి విలియం వర్డ్స్‌వర్త్ అనే ఒక ఆథర్ ఉన్నారు. ఈ డెఫోడిల్స్‌తో పాటు మా ఇంటి ముందు గార్డెన్‌లో ఇలా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ ఎన్నో వేశారండి. చాలా బాగున్నాయి కదూ! బేసిక్‌గా నేను ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టపడతాను. అందుకని ఈ వీడియోని కూడా ఇందులో యాడ్ చేశాను. ఈ ఫ్లవర్స్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్పెషల్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను నాన్ వెజ్ రెసిపీ చేస్తున్నాను. ఇది రొయ్యల ఇగురండి. రొయ్యలతో ఇలా ఇగురు చేశాను. దీనికోసం నేను 1/2 కేజీ పచ్చి రొయ్యల్ని తీసుకున్నాను. రొయ్యల్ని ఇలా మధ్యలో నరం అనేది తీసేసి బ్లాక్ కలర్‌లో ఉంటుంది కదా, దాన్ని క్లీన్‌గా తీసేసుకొని సాల్ట్ ఇంకా కొంచెం పసుపు అలాగే నిమ్మరసం వేసుకొని ఒక 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇక ప్రాన్స్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇందులో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. అలాగే సెలీనియం, జింక్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ జింక్, సెలీనియం అనేవి మన ఇమ్యూనిటీకి చాలా మంచిది. కాకపోతే ప్రాన్స్‌ని హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ ప్రాన్స్ ఇగురులోకి నేను తయారు చేస్తున్న మసాలాని, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్‌ని చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక 1 ½ టీ స్పూన్ దాకా ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న అనాస పువ్వు, స్టార్ అనీస్ అంటారు కదా, అది తీసుకున్నాను. తర్వాత ఒక యాలక్కాయ తీసుకున్నాను. తర్వాత ఒక 4, 5 లవంగాలు తీసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా, ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఈ మసాలా దినుసులన్నిటిని వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అంటే ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్‌లో వీటిని దోరగా వేయించుకుంటున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలా దినుసులన్నీ ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనిచ్చి, తర్వాత వీటిని ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ రెసిపీస్‌కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి. పైకి తేలేలాగా అసలు వేసుకోకూడదు. అది మన హెల్త్‌కి ఏమాత్రం మంచిది కాదు. ఇలా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్‌ని వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకొని వీటన్నిటిని లైట్ బ్రౌన్ కలర్‌లోకి వేయించుకుంటున్నాను.
తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం. వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నేను 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా కలుపుతూ మొత్తం చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయి ఆయిల్ బయటకు వస్తుందండి. ఈ టైంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఈ ప్రాన్స్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ప్రాన్స్లో నుంచి ఇలా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ప్రాన్స్ చక్కగా కుక్ అయ్యే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ను ఈ ప్రాన్స్ కర్రీలో వేసి ఈ ప్రాన్స్కి మసాలా పట్టేటట్లు చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. ప్రాన్స్లో వేసిన మసాలా అంతా ఎగిరిపోయే వరకు దీన్ని మూత పెట్టుకొని సిమ్లోనే చక్కగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. ఇలా ప్రాన్స్ చక్కగా మగ్గిపోయాయి. నేను గ్రేవీ కోసం ఒక టమాటా ఇలా ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకున్నాను. టమాటా ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. టమాటా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల సేపు దీన్ని మగ్గనిస్తున్నాను. టొమాటోస్ అన్నీ ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. ఈ కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకొని ఈ కారం అంతా ప్రాన్స్కి పట్టేలాగా ఇలా కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ జెస్సీతో.